హలో గైస్, వెంకీ అండ్ మీకు స్వాగతం. ఈ వీడియోలో షాంగ్రిల్లా ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ ఓపెన్ చేసినామంటే ఒక అమ్మాయి బెడ్ మీద పడుకో ఉంది. మన రీన్చాన్ సన్రాకు గురించి ఇందాక మనం టౌన్లో చూసిన ఇద్దరిని అడుగుతూ ఉంటుంది, అతను ఎటువైపు వెళ్ళాడని. వాళ్ళు సెకండ్ ఇయర్ వైపు అతను వెళ్ళాడని చెప్పినామంటే అటువైపు ఎలా వెళ్ళాడు, ఫస్ట్ ట్యుటోరియల్ సిటీని దాటి అని చెప్పి ఆలోచించి, రీన్చాన్ నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, అతన్ని నేను పట్టుకుంటా, నా గిఫ్ట్గా మీ ఇద్దరికి ఇదిగోండి నా వైపు నుంచి టెలిపోర్టేషన్ బాక్స్ రేర్ ఐటమ్ని గిఫ్ట్గా ఇస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రీన్చాన్. అయితే తన ఒంటి మీద ఉన్న క్రెస్ట్ సింబల్ని చూసి, ఉల్ఫ్ సింబల్ని, అదేంటి అని అడుగుతుందో అక్కడ ఉన్న టౌన్లో ఉన్న అమ్మాయి. అప్పుడు అతను చెప్పడం మొదలు పెడతాడు, మనం ఈ గేమ్లో చూసిన మాన్స్ కాకుండా ఈ వరల్డ్లో 7 యూనిక్ మాన్స్టర్స్ ఉన్నాయి. వాటిని కొలాసే అని పిలుస్తారు. వీటిని ఇప్పటి వరకు గేమ్లో ఎవరు ఇండివిజువల్ ప్లేయర్ ఓడిలేకపోయాడు. వీటిని ఓడియడానికి గేమ్లో కొన్ని క్లాన్స్ అనేవి సిద్ధం చేశారని చెప్తాడు. ఇటువైపు మూన్ కింద మన సన్రాకు ఆ యూనిక్ మాన్స్టర్స్లో ఒకటైన లైకాగాన్ ద నైట్ స్లాషర్తో పోరాడుతూ ఉంటాడు. అయితే ఈ యూనిక్ మాన్స్టర్ రూర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సన్రాకు చూసినప్పటి దాని ఇంటిమిడేషన్కే హడలెత్తిపోతాడు. కానీ ఎలాగైనా నేను భయపడను నీకు అని చెప్పి దాన్ని కన్ఫ్రంట్ చేస్తాడు. తన దగ్గర ఉన్న ప్రతి స్కిల్ను ఉపయోగించి దాని మీద అటాక్ చేస్తాడు. కానీ దానికి డ్యామేజ్ తీసుకున్నట్టు తనకేం కనపడదు ఆ లైకోగాన్. అయినా కూడా పట్టు విడవకుండా మన సన్రాకు అది అటాక్ చేస్తున్నా తప్పించుకొని, ఒక్క అటాక్ కూడా దాన్ని మన వాడి మీద పడకుండా చాలా చాకచక్యంగా తన దగ్గర ఉన్న స్కిల్స్తో ఆ మాన్స్టర్ మీద క్రిటికల్ హిట్స్ ఒక్కోటి తర్వాత ఒక్కోటి బ్లో చేస్తూనే ఉంటాడు. కానీ దాని హెచ్పి తగ్గుతున్నట్టే కనిపించదు, మరియు దానికి ఏ డ్యామేజ్ చేస్తున్నట్టు కూడా సన్రాకు కనిపించదు. అయినా కూడా క్రిటికల్ హిట్స్ ఒకటి తర్వాత ఒకటి అటాక్ చేస్తూనే ఉంటాడు దాని మీద. అయితే అప్పుడే సన్రాకు వర్పల్ బన్నీ దగ్గర నుంచి తీసుకున్న నైఫ్స్ యొక్క పవర్ కూడా అయిపోతుందని చెప్పి గమనిస్తాడు. తన నైఫ్స్ కూడా చిన్నగా డిసపియర్ అయిపోతూ ఉంటాయి. తనకు అర్థమవుతుంది, నేను దీనికి ఏ డ్యామేజ్ చేయట్లేదు కాబట్టి దీని వీక్ స్పాట్ని ఎలాగైనా కనుక్కొని దాన్ని అటాక్ చేద్దాం అనుకుంటాడు. వీళ్ళిద్దరూ పక్క భయంకరంగా పోరాడుకుంటూ ఉంటారు. ఇంకెలా కాదు, ఒక అటాక్తో దీన్ని ఎలాగైనా బెస్ట్ అటాక్తో ముగించాలని చెప్పి సన్రాకు తన వర్పల్ బన్నీ డ్యాగర్స్తో ఫినాలేగా దాన్ని అటాక్ చేస్తే ఒకటి తప్పించుకొని రాక్స్ మీద నుంచి వెళ్ళి దాని కంట్లో అటాక్ చేస్తాడు. కానీ దాని కన్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని అటాక్ చేసిన తర్వాత దూరంగా పోతున్న సన్రాకు, ఇది నన్ను దూరంగా ఉన్నాను, గాల్లో నన్ను అటాక్ చేయలేదు అనుకుంటాడు. కానీ సన్రాకు ఆశ్చర్యానికి ఆ ఉల్ఫ్ అప్పుడే రోర్ చేస్తుంది. సన్రాకు తన బాడీని కూడా మూవ్ చేయలేకపోతాడు. అప్పుడు స్ప్లిట్ సెకండ్లో ఏమైద్దో ఏమో, సన్రాకు 2 legs అనేవి కట్ అయిపోతాయి. సన్రాకు నేల మీద పడిపోతాడు. కానీ అవుట్ ఆఫ్ హెచ్పి అవడు, తన దగ్గర 1 HP ఉంటుంది. అప్పుడు సన్రాకు చెబుతాడు, నిన్ను నీ క్రియేటర్స్ ఎంతో బలంగా తయారు చేశారు లైకన్ గాన్, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ సన్రాకు ఎప్పటికీ ఓడిపోడు. ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను, నిన్ను ఓడిస్తాను, నిన్ను ఓడించేది నేనే అని చెప్తాడు. తర్వాత తను లక్ కొద్దీ సెకండ్ ఇయర్లో ఉన్న ఇన్లో తను వేకప్ అవుతాడు. తర్వాత తన లైకన్ రాక్ కర్స్ మార్క్ వల్ల వచ్చిన కొన్ని డిఫెక్ట్స్ అని చూస్తాడు. తనకు వచ్చిన కర్స్ వల్ల దానిలో ఏముంటుందంటే, నువ్వు ఎక్విప్మెంట్ని ఎక్విపై చేయలేవు అన్లెస్ నువ్వు లైకాగాన్ని ఓడిస్తే కనుక. నువ్వు నీ బాడీ మీద ఎక్విప్మెంట్ని అపియర్ చేసుకోలేవు అని చెప్తే, తర్వాత సన్రాకు టౌన్లోకి వెళ్తాడు. తన స్టాట్ పాయింట్స్ని చూసుకుంటాడు. లైకాగాన్ అయితే ఓడిలేకపోతాడు, కానీ తను చాలా డెవలప్ అవుతాడు. తను ఎలాక్యులేట్ చేసుకోవాల్సిన లెవెల్ పాయింట్స్ 50 ఉంటాయి. వాటిని ఎలాక్యులేట్ చేసుకుంటాడు. కానీ తనకి రాదు. లక్లో ఎక్కువ పెట్టేసి లక్లో 65% బెస్ట్ పెట్టుకుంటాడు. వైటాలిటీ తగ్గిస్తాడు. అంటే
ఒక క్యానన్ బ్లాస్ట్తో తనని హెచ్పి అవుట్ చేసేయచ్చు. తర్వాత తన మీద ఒక ఓర్పల్ బన్నీ అనేది ల్యాండ్ అవుతుంది. ఈ ఓర్పల్ బన్నీ అడవిలో చూసిన దాని మీద చాలా డిఫరెంట్గా ఉండటం గమనిస్తాడు సన్రాకు. వెంటనే దాని వెనుక పరిగెడుతూ ఉంటాడు దాన్ని పట్టుకుందాం అని చెప్పి. అది మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మూలకు వచ్చిన తర్వాత ఆ బన్నీ ఆగి ఒక డోర్ను ఓపెన్ చేస్తుంది. ఆ డోర్ లోపలికి వెళ్తూ సన్రాకుని రమ్మన్నట్టు తన వైపు చూస్తుంది. తర్వాత సన్రాకు వెళ్ళి ఆ డోర్ మీద ఏం రాసిందో చూస్తాడు. ఇన్విటేషన్ ఫర్ సన్రాకు ర్యాబటోజా అని చెప్పి ఉంటుంది. అదొక యూనిక్ సినారియో, వికీపీడియాలో చదివా అని చెప్పి గుర్తు చేసుకున్న సన్రాకు దాని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. తనకి చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి యూనిక్ సినారియోల్లో టాప్ క్లాస్ ఐటమ్స్ దొరుకుతాయి క్వెస్ట్లని కంప్లీట్ చేస్తే, మెయిన్ క్వెస్ట్లు కాకుండా. తర్వాత తను ఓర్పల్ బన్నీస్ మాత్రమే ఉన్న ర్యాబటోజాకి వచ్చేస్తాడు మన సన్రాకు. అక్కడ ఎటువైపు చూసినా ఓర్పల్ బన్నీస్ మాత్రమే ఉంటాయి వింత వింత పనులు చేసుకుంటూ. వాటిని చూసిన తర్వాత నేనేమైనా ఓర్పల్ బన్నీ మాన్స్టర్ వ్యాలీకి వచ్చాను, ఇది నాకు ఎంతో మంచిదని చెప్పి ఆనందపడుతూ ఉంటే వెనక నుంచి ఇందాక మనం చూసిన బన్నీ వస్తుంది. అది సన్రాకుని చూసి, నువ్వు నిజంగా లైకాగాన్తో ఇంత తక్కువ లెవెల్లోనే ఒక్క హిట్ కూడా తీసుకోకుండా పోరాడావా, దాని కర్సుకు గురయ్యావా అని చెప్పి, అయినా బయటపడ్డావని చెప్పి, మా బాస్ నేను చూడాలనుకుంటున్నాడని చెప్పి చాలాసేపు మాట్లాడిన తర్వాత తన్ని వాళ్ళ బాస్ ఉండే ర్యాబటోజా ప్యాలెస్కి తీసుకొస్తుంది. తర్వాత చెప్తుంది, ర్యాబటోజాకి చాలామంది ప్లేయర్స్ వచ్చాడు కానీ ప్యాలెస్కి వచ్చింది నువ్వు మాత్రం అని చెప్తే సన్రాకు హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను మాత్రం ఈ ప్యాలెస్ ఫస్ట్ టైం వచ్చాను, అయితే మీ బాస్ని ఫస్ట్ టైం చూస్తాను నేనే అనుకుంటా, అయితే ఖచ్చితంగా అతను నన్ను చూసి ఆశ్చర్యపోతాడు చూడని చెప్పి ఆ బాస్ని చూసిన తర్వాత మన సన్రాకునే ఆశ్చర్యపోతాడు. చేతిలో మగ్గులో వాటర్లో చుట్టూ 4 బన్నీస్తో నార్మల్ ఓర్పల్ బన్నీ కంటే చాలా భారీగా ఇతను ఉంటాడు. ఇతనే ఓర్పల్ బన్నీ యొక్క బాస్ ఆఫ్ ఓర్పల్ బన్నీస్ ర్యాబటోజా. ఇతని పేరు వచ్చేసి వైసాచ్. నువ్వేనా నైట్ పప్పీతో పోరాడింది, నేను కలుసుకున్నాను సంతోషం అని చెప్పి సన్రాకు అని చెప్తాడు. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.